అందరికీ నమస్కారం. మన భారత రాజ్యాంగం గురించి మాట్లాడుకునేటప్పుడు దాన్ని కేవలం ఒక చట్టాల పుస్తకంగా మాత్రమే చూడలేం. అదొక సజీవ పత్రం, మన దేశాన్ని నడిపించే ఒక అద్భుతమైన గైడ్. ఈనాటి మన విశ్లేషణలో ఆ రాజ్యాంగంలో దాగి ఉన్న ఒక అసాధారణమైన శక్తి గురించి, ఒక స్పెషల్ పవర్ గురించి తెలుసుకోబోతున్నాం. బహుశా బయట చాలామందికి ఈ అధికారం గురించి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు, కానీ దేశంలో అత్యంత క్లిష్టమైన సమస్యలు వచ్చినప్పుడు ఇదొక బ్రహ్మాస్త్రంలా పనిచేసింది. అసలు ఆ అద్భుతమైన రాజ్యాంగ సాధనమేమిటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ పవర్ గురించి తెలుసుకునే ముందు ఒకసారి ఇలా ఆలోచించండి. దేశంలో ఒక చాలా పెద్ద సంక్షోభం ఏర్పడిందనుకుందాం. సాధారణ నియమాలన్నీ ఫెయిల్ అయ్యాయి. చట్టంలో ఉన్న కొన్ని లొసుగుల వల్ల, లేదంటే గ్యాప్స్ వల్ల ఒక వ్యక్తికో లేదా వర్గానికో తీవ్ర అన్యాయం జరుగుతుంది. న్యాయం చేయాలని అందరికీ ఉంది, కానీ దానికి సరైన మార్గం చట్టంలో ఎక్కడా స్పష్టంగా లేదు. ఇలాంటి ఊహించని విధానపరమైన డెడెండ్స్ ఎదురైనప్పుడు అసలు మన న్యాయ వ్యవస్థ ఆ సమస్యను ఎలా సాల్వ్ చేయగలదు? అటువంటి అసాధ్యమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి ఏదైనా దారి ఉందా? సరిగ్గా ఇలాంటి ప్రశ్నలకే సమాధానంగా వస్తుంది ఆర్టికల్ 142. ఒకసారి ఈ రాజ్యాంగబద్ధమైన మాస్టర్కి అంటే ఏమిటో తెలుసుకుందాం. మనం ఇందాక మాట్లాడుకున్న అసాధ్యమైన, సంక్లిష్టమైన పరిస్థితులను డీల్ చేయడానికే రాజ్యాంగంలో ఈ యంత్రాంగం ఉంది. అసలు ఆర్టికల్ 142 యొక్క మెయిన్ టార్గెట్ ఒక్కటే, అదే సంపూర్ణ న్యాయం లేదా కంప్లీట్ జస్టిస్ చేయడం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఒక నిర్దిష్ట పరిస్థితికి సంబంధించి అక్కడ ఖచ్చితమైన చట్టం ఉందా లేదా అనేది ఇక్కడ ముఖ్యం కాదు. చట్టం లేకపోయినా సరే కేవలం ఆ విధానపరమైన ఇబ్బందుల వల్ల ఎవరికీ అన్యాయం జరగకూడదు, ధర్మాన్ని నిలబెట్టడానికి, సరైన పరిష్కారం చూపించడానికి సుప్రీంకోర్టుకు అవసరమైన ఏ ఉత్తర్వునైనా జారీ చేసే అపరిమితమైన స్వేచ్ఛను ఈ ఆర్టికల్ అందిస్తుంది. అయితే ఇవి కేవలం కోర్టువారు ఇచ్చే సలహాలు లేదా సూచనలు మాత్రమే అనుకుంటే పొరపాటే. ఆర్టికల్ 142 కింద భారత సుప్రీంకోర్టు జారీ చేసే ఏ ఉత్తర్వు అయినా సరే అది సంపూర్ణమైన దేశవ్యాప్త అధికారాన్ని కలిగి ఉంటుంది. చట్టపరమైన లొసుగుల వల్ల ఎక్కడా అన్యాయం జరగకుండా నిరోధించడానికి ఈ ఆదేశాలు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారతదేశమంతటా ఖచ్చితంగా అమలై తీరాల్సిందే. ఇప్పుడు అసలీ కంప్లీట్ జస్టిస్ వెనుకున్న పవర్ ఎంతటిది, దాని పరిధి ఎంతవరకుందో ప్రాక్టికల్గా చూద్దాం. సుప్రీంకోర్టు ఈ ఆర్టికల్ను ఎలా ఉపయోగిస్తుందనేది నిజంగా చాలా ఆసక్తికరం. ఇది కేవలం పాత తీర్పులను అమలు చేయడంతో ఆగిపోదు, అవసరమైనప్పుడు సరికొత్త ప్రత్యేక ఆదేశాలను జారీ చేస్తుంది. చట్టంలో ఏవైనా లోపాలుంటే వాటిని తాత్కాలికంగా పూరించి ఒక వంతెనలా పనిచేస్తుంది. అంతిమంగా ధర్మం నెగ్గేలా చూస్తుంది. అంటే చట్టమనే గీత దాటలేక న్యాయ వ్యవస్థ చేతులు కట్టబడి ఉన్నాయని భావించే ప్రతిసారీ ఈ ఆర్టికల్ ఆ బంధనాలను తెంచేస్తుందన్నమాట. ఇది అర్థం చేసుకోవటానికి ఇక్కడ ఉన్న పట్టిక ఒకసారి గమనించండి. ఇది కేవలం ఏదో థీరీ కాదు, ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుందో స్పష్టంగా తెలుస్తుంది. చట్టంలో లోపమున్నప్పుడు ప్రత్యేక ఆదేశంగా మారుతుంది. పరిష్కరించలేని వివాదం వచ్చినప్పుడు ఒక ఆచరణాత్మక పరిష్కారాన్ని చూపిస్తుంది. ఒకవేళ ఆ పరిష్కారం దేశవ్యాప్తంగా అమలవసరమైతే దాని ఉత్తర్వులు భారతదేశమంతటా అమలయ్యేలా చేస్తుంది. ఇది నిజంగా ఒక పవర్ఫుల్ ఆయుధం కదా? సరే, థీరీ అంతా బాగానే ఉంది. మరి ప్రాక్టికల్గా హిస్టరీలో ఈ సూపర్ పవర్ ఎలా రక్షించిందో కొన్ని చారిత్రాత్మక కేసులు చూద్దాం. ఇక్కడ 1991 నుండి 2019 వరకు జరిగిన కొన్ని అత్యంత ప్రధానమైన సంఘటనల టైంలైన్ చూడండి. ఈ అసాధారణ శక్తి దేశంలోని అత్యంత సంక్లిష్టమైన సంక్షోభాలను నిర్వహించడానికి దశాబ్దాలుగా ఎలా ఉపయోగించబడిందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో ముందుగా 1991లో జరిగిన యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ కేసు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అదొక భారీ విపత్తు. బాధితులకు తక్షణమే న్యాయం జరగాలి, పరిహారం అందాలి. కానీ అప్పుడున్న సాధారణ చట్టపరమైన నిబంధనలు ఆ సంక్లిష్టమైన పరిస్థితిని పూర్తిగా డీల్ చేయలేకపోయాయి. ఆ సమయంలోనే సుప్రీంకోర్టు ఆర్టికల్ 142ను ఉపయోగించి పరిష్కారాన్ని తప్పనిసరి చేసింది. మామూలు చట్టాలు ఏమీ చేయలేని చోట ఈ ఆర్టికల్ బాధితుల పాలిట ఆశాకిరణమై న్యాయాన్ని అందించింది. అలాగే 2019 నాటి చారిత్రాత్మక అయోధ్య తీర్పు. దశాబ్దాలుగా నడుస్తున్న సామాజికంగా అత్యంత సున్నితమైన వివాదమిది. సుప్రీంకోర్టు ఈ వివాదంలో రెండు పక్షాల మధ్య సంపూర్ణ న్యాయం జరిగేలా చూసేందుకు కొన్ని ప్రత్యేక ఆదేశాలను జారీ చేయడానికి కూడా ఆశ్రయించింది కూడా ఈ ఆర్టికల్ 142నే. అయితే ఇక్కడే ఒక సహజమైన ప్రశ్న రావచ్చు. ఇంతటి అసాధారణమైన పవర్కి ఏమైనా లిమిట్స్ ఉన్నాయా? ఆ కఠినమైన హద్దులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సామర్థ్యాలను, పరిమితులను ఒకసారి బేరీజు వేసి చూద్దాం. ఒకవైపు సంపూర్ణ న్యాయం చేసే అపారమైన శక్తి దీనికుంది నిజమే, కానీ ఇది ఎంత పెద్ద రాజ్యాంగ మాస్టర్కి అయినా సరే రాజ్యాంగం యొక్క మౌలిక నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితిలోనూ ఉల్లంఘించలేదు. అంతేకాకుండా ప్రజల చేత ఎన్నుకోబడిన పార్లమెంటు చేసే చట్టాలను శాశ్వతంగా రద్దు చేసే హక్కు దీనికి లేదు. ఇది ఒక రక్షణ కవచం మాత్రమే, కానీ పార్లమెంటుకు ప్రత్యామ్నాయం కాదు. ఈ హద్దుల గురించి చెప్పే కీలకమైన పాయింట్ ఏమిటంటే, ఈ అధికారాలకున్న లిమిట్స్ని సుప్రీంకోర్టు స్వయంగా గుర్తించింది. ఇందాక టైంలైన్లో మనం చూసిన 1998 సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కేసే దీనికి ఉదాహరణ. ఈ కేసులో న్యాయస్థానం చాలా స్పష్టంగా తేల్చి చెప్పిందేంటంటే, ఆర్టికల్ 142ను ఉపయోగించి శాసనసభ చేసిన చట్టబద్ధమైన చట్టాలను మనం పూర్తిగా విస్మరించలేమని. అంటే ఆ సంపూర్ణ న్యాయం అనేది కూడా ఫండమెంటల్గా చట్టానికి లోబడే జరగాలి. మరి ఇన్ని పవర్సున్న ఈ ఆర్టికల్ నిజంగా రక్షకుడా, లేక ఇది అధికార అతిక్రమణ కిందికి వస్తుందా? ఆధునిక కాలంలో జరుగుతున్న చర్చ ఏంటో చూద్దాం.
ఈ ఆర్టికల్ తరచుగా పర్యావరణ పరిరక్షణ కోసం, సామాజిక న్యాయం కోసం, అలాగే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలలో ఎక్కువగా ఉపయోగించబడుతూ ఉంటుంది. సమాజానికి మేలు జరిగే విషయాలలో ఇదొక ఛాంపియన్గా నిలుస్తుందనడంలో సందేహం లేదు. కానీ దీన్ని పదే పదే ఉపయోగించడం వల్ల ప్రభుత్వంలోని వివిధ వ్యవస్థల మధ్య ఉండాల్సిన అధికారాల విభజన గురించి కొన్ని సూక్ష్మమైన ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇక్కడే న్యాయ వ్యవస్థ అతిక్రమణ లేదా జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అనే పదం తెరపైకొస్తుంది. సాధారణంగా చట్టాలు చేయడం అనేది శాసనసభ పని. కానీ సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 ద్వారా తీసుకునే బోల్డ్ డెసిషన్స్ చూసి కొన్నిసార్లు న్యాయ వ్యవస్థ శాసనసభ పరిధిలోకి చొరబడుతోందేమో అని విమర్శకులు అభిప్రాయపడుతుంటారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారాల విభజనకు ఇది ముప్పు తెస్తుందేమోనే ఆందోళన వారిది. అంతిమంగా చూస్తే ఆర్టికల్ 142 అనేది ఒక సున్నితమైన సమతుల్యత లాంటిది. ఇది జ్యుడిషియల్ యాక్టివిజాన్ని బలోపేతం చేసి అత్యవసర సమయాల్లో ఆచరణాత్మక పరిష్కారాలను అందిస్తుంది. అదే సమయంలో శాసనసభ పరిమితులను అతిక్రమించకుండా బ్యాలెన్స్ కాపాడుకోవాల్సి ఉంటుంది. ఒకవైపు సంపూర్ణ న్యాయం జరగడం, మరోవైపు చట్టపరమైన సరిహద్దులను గౌరవించడం, ఈ రెండింటి మధ్య ఉన్న ఫైన్ లైన్కి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. ముగింపుగా చెప్పాలంటే ఆర్టికల్ 142 కేవలం ఒక చట్టపరమైన లైన్ కాదు, అది అన్యాయం జరిగినప్పుడు తెరుచుకునే ఒక ఆశాకిరణం. ఇది భారత సుప్రీంకోర్టును అంతిమ న్యాయ రక్షకుడిగా నిలబెడుతుంది. అయితే ఈ విశ్లేషణ పూర్తయ్యే ముందు మనందరం ఒక విషయం గురించి ఆలోచించాలి. ఒకే సంస్థకు సంపూర్ణ న్యాయం చేసే అపరిమితమైన అధికారాన్ని ఇవ్వడమనేది నిజంగా వ్యవస్థకు అంతిమ రక్షణగా నిలుస్తుందా, లేక ప్రజాస్వామ్యంలో అది ఊహించని పరిణామాలకు దారితీస్తుందా? ఆలోచించండి. ఈ ఆసక్తికరమైన ప్రశ్నతో నేనీనాటి విశ్లేషణను ముగిస్తున్నాను. మళ్లీ మరొక అద్భుతమైన టాపిక్తో కలుద్దాం.